అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాక్యముగా 10వ కీర్తన చదువుకుందాము. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపద కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుణ్ణి వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోపులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రిందల చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లలయందలి మాటు చోట్లలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకునవలెనని పొంచి చూచును. గుహలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా, లెమ్ము, బాధపడు వారిని మరవక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తునీకరించుట ఏలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఏలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుతున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వమును ఏమీయూ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజు అయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా, లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయమును స్థిరపరిచితివి, చెవి ఒగ్గి ఆలకించితివి. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, చదవబడినటువంటి వాక్య భాగమును గమనించినప్పుడు మనకు ఒక స్పష్టత అర్థమవుతా ఉంది. భక్తుని యొక్క వేదనని మనం చూస్తూ ఉన్నాము. విలాప కీర్తనగా మనం చెప్పవచ్చు. హెబ్రీ మూల భాషల్లో గమనించినప్పుడు ఈ యొక్క కీర్తన ఒకే కీర్తనగా, అంటే 9-10 కీర్తనలు కలిసి ఒకే కీర్తనగా మనము అక్కడ ఉన్నట్లుగా గమనిస్తాం. అంటే పెద్దలు ఈ మాటలు రాయించి పెట్టారు. మనం ఇక్కడ గమనించినప్పుడు 9వ కీర్తన దావీదు గారికి దేవుడు తోడై ఉండి ఇచ్చిన విజయానికి దావీదు గారు కృతజ్ఞతగా అక్కడ 9వ కీర్తనలో రాస్తూ ఉన్నారు. 10వ కీర్తన వచ్చేసరికి విలాపము, వేదన కనపడుతూ ఉంది. ఎందుకు అంటే దుష్టులైన వారి యొక్క ఆలోచన విధానాన్ని చూసినప్పుడు, వారి యొక్క ప్రవర్తన చూసినప్పుడు భక్తుడు హృదయ వేదంతో దేవుని దగ్గర మొరపెడతా ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ మనం పర్టికులర్గా గమనించినప్పుడు, నా నీతికి తగిన ఫలితము నేనెప్పుడు చూస్తాను, లేదా నా జీవితంలో తగిన ఫలితాన్ని నేనెప్పుడు చూస్తాను, నేను పెట్టుకున్న నమ్మకానికి లేదా నేను విశ్వసిస్తున్న విశ్వాసానికి తగినటువంటి ఒక విజయాన్ని నేను ఎప్పుడు పొందుకుంటాను అన్నటువంటి ఒక భక్తుని యొక్క ఆవేదనను మనము చూడవచ్చు. మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదటిగా చూస్తే 10వ అధ్యాయంలో మొదటి వచనంలో గమనించినప్పుడు, యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచున్నావు? ఆపద కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు అని ఇక్కడి మాట మనకు అగుపడతా ఉంది. మనం ఇక్కడ గమనిస్తే, దేవా ఎక్కడున్నావు, నీవెక్కడున్నావు అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎప్పుడు మాట వస్తుంది అంటే అన్యాయము ప్రబలినప్పుడు, దుష్టత్వము ప్రబలినప్పుడు, దుష్టులు పేట్రేగిపోతూ ఉన్నప్పుడు, న్యాయాన్ని అనుసరించేవారు, అమాయకమైనటువంటి ప్రజలు చెయ్యని నేరాలకు ఇబ్బంది పెట్టబడుతున్న వారు బహుశా ఈ మాటల్ని మాట్లాడతారు సహజంగా. ఇంకా మనం గమనిస్తే
ఇలాంటి ఉద్దేశాలే, ఇలాంటి మాటలే ఇక్కడ భక్తుని హృదయంలోనూ వచ్చి ఉన్నాయి. ఎందుకంట దుష్టులు గర్వించి దీన్ని వడిగా తరుముచున్నారంట. వారు చేస్తున్నటువంటి ఆ పరిస్థితులని గమనిస్తున్నప్పుడు భక్తుడు అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారంటే, వారు యోచించిన మోసక్రియలు ఏవైతే ఉన్నాయో వారి మీదకి వచ్చును గాక. హృదయము వేదంతో నిండినప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి సహజంగా. ఇలాంటి మాటలు సహజంగా వస్తాయి హృదయం వేదంతో నిండినప్పుడు. ఇక్కడ భక్తుడు సైతము అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనము హబక్కూకు గ్రంథంలో కనుక 1వ అధ్యాయం 2-4 వచనాల్లో చూస్తే, లోకంలో దుష్టత్వాన్ని చూసినప్పుడు భక్తుడైనటువంటి హబక్కూకు గారు సైతం దేవుని దగ్గర ఈ రీతిగానే మొరపెట్టినట్లుగా మనం చూస్తాము. ఈ రీతిగానే ఉంటాయి. అయితే దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. 103వ కీర్తన 8వ వచనంలో ఓ మాట ఉంది. ఆ మాటని మనం గమనిద్దాం ఒకసారి. 103వ కీర్తన 8వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడంట దయాదాక్షిణ్య పూర్ణుడంట, దీర్ఘశాంతుడంట, కృపా సమృద్ధి గలవాడంట. ఎందుకు, ఎక్కడ మనకి మాట అర్థమవుతుందంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు సంఘాన్ని హింసించినటువంటి ఒక వ్యక్తి, సంఘాన్ని ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తి. మనం చెప్పాలంటే గర్భాధారణ కలిగినటువంటి స్త్రీల యొక్క గర్భాలను చేర్చినటువంటి వ్యక్తి. అలాంటి మాటలు, అలాంటి యొక్క పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు జనానికి ఏమనిపిస్తుంది, ప్రజలకు ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి వాడు ఎందుకు బ్రతుకున్నాడు, ఇతడు కనుక భూమి మీద లేకపోతే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అప్పుడు ఆ కోరిక అది న్యాయం అనిపిస్తుంది. వారు వెళ్తున్నటువంటి పరిస్థితులను గమనించినప్పుడు, ఆ వేదనకరమైనటువంటి స్థితిని గమనిస్తూ ఉన్నప్పుడు. కానీ దేవుడు పౌలు గారి పక్షాన కలిగి ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి? ఆయన రాజుల ఎదుట, ప్రధానుల ఎదుట, సర్వలోకం ఎదుట దేవుని కోసం బ్రతకాలి. ఆయన అనేక శ్రమల గుండా వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించాలి అన్నటువంటిది దేవుడి యొక్క ఉద్దేశం. అలాగే లోకం పట్ల దేవుని యొక్క ఉద్దేశం, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడై ఉన్నాడు, దీర్ఘశాంతుడై ఉన్నాడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడై ఉండి ఆయన అందరి ఎడల ఏం చూపుతా ఉన్నాడంటే మేలు జరిగించాలని చూస్తూ ఉన్నాడు. దేవుని ఉద్దేశం మేలుకరమైంది. కానీ మనిషి యొక్క ప్రవర్తన దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధంగా ఉంది. దాన్ని బట్టి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారి యొక్క ఆలోచన విధానం ఏమిటి అంటే, ఆ ఆలోచన విధానం చూస్తూ ఉన్నప్పుడు వారంట ఏమనుకుంటా ఉన్నారు, లోకులు యెహోవాను తిరస్కరింతురు, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడం కొందరు. వారు అనుకుంటున్న మాట ఏమిటంటే, దేవుడు విచారణ చేయడు, దేవుడే లేరని వారు అనుకుంటారంట. దేవుడే లేడనుకొని, దేవుడు విచారణ చేయడం అనుకొని, ఇంకా మనం గమనిస్తే వారు 6వ వచనంలో మాట్లాడుతున్నమాట, మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. ఇది గర్వంతో నిండిన ఒక మనిషి హృదయంలో కలిగే తలంపు. సొంత శక్తిని ఆధారం చేసుకున్నటువంటి వారు మాట్లాడే మాట. ఇలాంటి వారికి ఇంకా వారు మేం చేసిందే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల గుండా దేవుని ప్రజలైన వారు వెళ్తూ ఉన్నారు. భక్తుడైనటువంటి దావీదు గారు వెళ్తూ ఉన్నారు. వారినంతా గమనిస్తూ ఉన్నప్పుడు, ఇంతటి దుష్టత్వాన్ని చూస్తూ ఉన్నప్పుడు, దేవా నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తూ ఉన్నావు, ఏంటి ప్రజల పరిస్థితి, ఏంటి వీరు ఇలా తయారయ్యారు, వీరు అమాయకుల్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నారు కదా, వారి యొక్క ఆలోచనల్లో వారిని చిక్కబడేసి నాయన అని అంటా ఉన్నాడు. అనేక సార్లు ప్రజలు, దేవుని ప్రజలైన వారి హృదయాల్లో కలిగే ఆలోచనే, ఇగో ప్రస్తుతము సమాజములో నీతిని అనుసరించి నడిచేవారి పక్షాన, నిజాయితీగా ఉండేవారి పక్షాన, నలుగురు మేలు కోరి నడిచేవారి పక్షాన వివిధ రకాల మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు, అభిప్రాయాలు కలిగినటువంటి మనుషులు జరిగిస్తున్నటువంటి ప్రక్రియ ఇలాగే ఉంది.
వివిధ రకాలైనటువంటి వేదనల గుండా ఈనాడు విశ్వాసులైన వారు వెళ్తూ ఉన్నారు, దేవుని ప్రజలైన వారు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విశ్వాసి హృదయంలో, దేవుని బిడ్డ హృదయంలో, దేవా ఏమిటి పరిస్థితి, నలుగురి మేలు కోరి నలుగురికి అండగా నిలబడిన వారు అంతమొందించబడతా ఉన్నారు. నీతిని అనుసరించి దేశాన్ని ప్రేమించి దేశం కోసము దేవుని పక్షాన నిలబడి ప్రార్థన చేసే వారికి జరుగుతున్నటువంటి ఈ ఇరుకులేంటి, ఈ ఇబ్బందులేంటి ప్రభువా అని మొరపెట్టేవారు ఉన్నారు. అలా మొరపెడుతూ రోధిస్తున్న వారు ఉన్నారు. ఏంటి దేవుడు లేడా, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకున్నటువంటి వారు ఉన్నారు. అయితే అలా వేదన చెందుతున్న వారికి, అలా బాధపడుతున్న వారికి ఒక మాట దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే మనుషుల్లో మారు మనసును కోరుతా ఉన్నాడు, మంచి మనసును కోరుతా ఉన్నాడు. ఏ ఒక్కరూ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇకనైనా వీరు సత్యం వైపు మళ్తారేమో, సత్యాన్ని గ్రహిస్తారేమో అని ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ నరులు నానాటికి పేటలగిపోతూ ఉన్నారు. దేవుడే లేడన్నట్టుగా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నారు. అయితే ఆ ఇష్టానుసారమైన జీవితం జీవించే వారి యొక్క విధానం ఎలా ఉంటుందో మనం చివరి వచనాల్లో గమనిస్తాము. ఇంకా మనం చూసినప్పుడు ఇంకేమనిపిస్తుంది తెలుసా? ఇంకా చూస్తే 7వ వచనం నుంచి గమనిస్తే వారి నోరంట శాపంతో నిండిపోయిందంట, కపటంతో వంచనతో నిండిపోయిందంట, వారి నాలుక కింద పాపము దాగి ఉన్నదంట. ఇంకా గమనించినప్పుడు 7వ వచనం చివరి భాగంలో వారు మాట్లాడుతున్న మాట 8వ వచనంలో, తామున్న పల్లెల అందలి మాటు చోట్లలో పొంచి ఉందురు, చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు, వారి కన్నులో నిరాధారులను పట్టుకునవలని పొంచి చూచును, గుహల్లో సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు, బాధపడు వారిని పట్టుకున పొంచి ఉందురు, బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. ఈ విషయాలు గమనిస్తున్నప్పుడు వేదంలో ఉన్న వారికి, బాధలో ఉన్న వారికి, బంధకంలో ఉన్న వారిని, వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నప్పుడు వారికి వివిధ రకాలైనటువంటి మారక ద్రవ్యాలని అలవాటు చేసేవారు ఉన్నారు. వీరి సొంత లాభం ఆశించి, వీరి క్షేమం ఆశించి, వీరు బాగుపడాలని వారికి మత్తు పదార్థాలను అందించేవారిగా ఉన్నారు. ఈ రీతిగా మనము నేటి సమాజంలో, నేటి ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్వయించుకుంటే అమాయకులైన ప్రజలు వేదంలో, బాధల్లో ఉంటే, బంధకంలో ఉంటే వారికి లేనిపోనివి అలవాటు చేసి వారి జీవితాన్ని నాశనం చేయడానికి కొంతమంది పూనుకుంటున్నారు. మనం వింటున్నాము కదా, స్కూళ్ళల్లో సైతము మారక ద్రవ్యాలను వారు అమ్ముకోలు చేసేవారిగా, సేల్స్ చేసేవారు ఉన్నారు. కాలేజెస్లో యువతను పర్టికులర్గా ఆకర్షిస్తూ నాశనం వైపు నడిపిస్తున్న వారు ఉన్నారు. ఎవరు వీరంటే వీరు ఎదుటివారి మేలు కోరేవారు కాదు, వారి బ్రతుకులో వారు క్షేమంగా ఉండడానికి, వారి జల్సాలు, వారి యొక్క లాభాన్ని వారు చూసుకునేవారు. ఎవరు వీరంటే దేవుడంటే భయము లేనివారు. ఇలాంటి వారు ఉన్నారు. మనం ఈ మాటలను గమనిస్తూ ఉన్నప్పుడు నేటి సమాజానికి ఈ రీతిగా ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వారు అనేక మాటలతోనో, లాలన మాటలతోనో, లేకుంటే వివిధ రకాల సొమ్మును ఆశించి ఏ రకంగా వారిని హింసపెట్టారో కానీ ఈనాడు గమనిస్తే ఈ వాక్యాన్ని గనక నేటి సమాజానికి, మన జీవితాలకు అప్లై చేసుకుంటే అమాయకులైనటువంటి ప్రజలను ఇరికించేవారు అనేకులున్నారు. దేవుని భయం లేనివారు, ఇరుకులో, ఇబ్బందులో, వేదనలో, బాధలో, ఎటూ తోచని స్థితిలో, ఎటు పాలుపోక ఒక ఆలోచన కోసమో, ఒక అవసరం కోసమో మరొక మనిషిని సమీపిస్తే ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతికేవారు, లాభాన్ని ఆశించేవారు. వారి యొక్క ఆలోచన ఏమిటంటే వీరికి వేరే వేరే అలవాట్లను అలవర్చడము. అలా చేస్తూ సమాజంలో వారు దేవునికి విరుద్ధంగా ఉంటున్నారు.
ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఈనాడు ఎవరైనా యువత కానుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు పడినవారుగానే ఉన్నారు. అయితే వారు ఏమవుతా ఉన్నారు, వారు ఏమైపోతూ ఉన్నారు అలాంటి వారంటే, వారి పరిస్థితి ఎలాగుందంటే వారు నలిగి వంగుదురంట, వారి బలాత్కారం వలన నిరాధారులు కూలుదురు, దేవుడు మర్చిపోయినని. అయితే ఇవన్నీ ఈ అమాయకులైన వారి జీవితాలు అల్లకల్లోలం అయిపోతూ ఉన్నాయి, ఆపదలో చిక్కుకుంటా ఉన్నాయి, ఎందుకు పనికిరాని వారిగా వారు మారిపోతూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎదుటి మనిషిని చూసి వారికి జాలి కలగట్లేదు, ఎదుటి జీవితాన్ని చూసి వారికి జాలి కలగట్లేదు. వారి యొక్క హృదయపు ఆలోచన ఎలా ఉందో తెలుసా? దేవుడు మర్చిపోయాను, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు విముఖుడై ఉన్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ చూస్తాడు, మనకేమవుతుంది, మనకేమీ అవ్వదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఏమో బ్రతుకుతాము, బ్రతికినంత వరకు జలసాగా బ్రతికింది మంచిది, బ్రతికినంత వరకు మన సర్దాలు మనం చూసుకుంది మంచిది, మన క్షేమం మన మంచి. ఎవరు చూడొచ్చారు జీవితం, ఎవరు చూడొచ్చారు? ఉన్నంత వరకు మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికితే చాలు, ఎవరు ఏమైపోతే మనకేంటి అనేటువంటి స్వభావం కలిగినటువంటి సమాజంలో ఉన్నాము. సమాజం అలా అనుకుంటుంది. ఆనాడు ఉన్నటువంటి వారు అలాగే అనుకున్నారు, ఈనాడు కూడా ఈ మాటలు సరిపోతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సమాజం కూడా ఇలాగే ఉంది. ఎదుటివారి యొక్క మేలును కోరే స్థితిలో లేదు, దేవుడు అంటే భయం కలిగి బ్రతికే స్థితిలో సమాజం లేదు. మనం ఇంకనూ గమనిస్తే ఈ మాటలు గమనిస్తూ ఉన్నప్పుడు, యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. ఎక్కడున్నావు నువ్వు? భక్తుని యొక్క వేదన. నువ్వు ఎక్కడున్నావో, నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని లేవయ్యా అంటా ఉన్నాడు. ఎందుకు ఈ మాట ఉంది? దుష్టులు తృణీకరిస్తూ ఉన్నారు, వారి యొక్క దుష్టపు ఆలోచన కలిగి వారు తృణీకరిస్తూ ఉన్నారు. వారు మర్చిపోయి దేవుడు లేడన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నారు. వారు అలా ఎలాగే అనుకుంటారు? మనిషికి దేవుని యొక్క ప్రత్యక్షత అవసరం ఉంది. నీ ఒకసారి వారికి అగుపడాలి, నీ శక్తి సామర్థ్యాలను వారికి చూపించాలి. నీవు న్యాయవంతుడవు, నిన్ను వారు మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతా ఉన్నారు, ఒకసారి నువ్వు లేచిరా, నువ్వు కలగజేసుకో అయ్యా అని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నారు. ఆయన ఏమంటాడు? దుష్టుల భుజం విరగొట్టు, హృదయ వేదంతో నిండి ఉన్నప్పుడు హృదయంలో నుండి వచ్చే మాటలు ఇవి. ఎదుటివారు మేలు కోరే స్వభావం ఉన్నప్పుడు, లేకుంటే జీవితాన్ని ఒక అనుభవం గుండా కష్టాలలో నష్టాలలో వచ్చి ఒక అనుభవం గుండా వస్తూ ఉన్నప్పుడు, ఆ యొక్క వేదంలో దుష్టత్వం మన కళ్ళెదుట పడతా ఉన్నప్పుడు, నీతిని అనుసరించి బ్రతకాలని మనం అనుకున్నప్పుడు, మన కళ్ళెదుట అయోమయమైన పరిస్థితులు అగుపడతా ఉన్నప్పుడు, కంటికి వింపు కాని పరిస్థితులు అగుపడతా ఉన్నప్పుడు మనిషి హృదయంలో కలిగే వేదన ఇది. ఏమంట? గద్దింపు మనిషికి మంచిది, బెత్తం మనకు మంచిదన్నమాట. మనిషికి బెత్తం వాడడం వల్ల, ఉపాధ్యాయుడు బెత్తం వాడితే విద్యార్థి జీవితం బాగుపడుతుంది, తండ్రి బెత్తం వాడితే కుమారుని జీవితం బాగుపడుతుంది, కుమార్తె జీవితం బాగుపడుతుంది. దేవుడు కొన్నిసార్లు బెత్తం వాడితే ఈ సమాజం బాగుపడుతుంది. అయితే భక్తుని యొక్క ప్రార్థనలో దాగి ఉన్న మర్మం ఏమిటంటే, ఈ చెడు విధానంలో ఉన్నవారు, ఈ చెడు ఆలోచన విధానాన్ని అనుసరిస్తున్నవారు, దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతున్నవారు ఒక్కసారి దేవుడు లేచి కలగజేసుకున్నట్లయితే, ఆ శక్తిని చూసినట్లయితే, ఆ శక్తి సామర్థ్యాలను గమనించినట్లయితే వీరు భయం కలిగి బ్రతుకుతారేమో అనే ఒక ఆలోచన బహుశా ఉండవచ్చు. మనం ఇంకా గమనిస్తున్నప్పుడు వారు ఏమంటారు? చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనపడకుండా పోవు వరకు దానిని గురించి విచారణ చెయ్యి. అయ్యా, వారి ప్రవర్తన మారే వరకు వారికి విచారణ చెయ్యి. ప్రవర్తన సరి చేసుకునే వరకు కొన్నిసార్లు సమస్య గుండా వెళ్ళాల్సి వస్తుంది. ప్రవర్తన మార్చుకునే వరకు. అలాగ చూడమంటా ఉన్నాడు భక్తుడు. ఇది న్యాయాన్ని అనుసరించి నడిచేవారు చేసే ప్రార్థన. చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ వ్యక్తి ఇలా శిక్షించమంటా ఉన్నాడు? ఏంటి ఇలా ప్రార్థన చేస్తారా, ఇలా శిక్షించమని కోరుతారా అంటే మేలు కోసము. లోలోపల ద్వేషం కలిగి ఉండి బయట ప్రేమించుట కంటే లోపల ప్రేమ కలిగి ఉండి బయటికి కోపాన్ని కనపరచడమే మేలు.
లోకం పట్ల దేవుని ఉద్దేశం ఏమిటంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడై ఉన్నాడు. ఆయన లోకము మారాలని చూస్తూ ఉన్నాడు. భక్తుడైనటువంటి దావీదు గారు కూడా తన హృదయంలో ఈ మంచివారి పక్షాన ఈ చెడ్డ ఆలోచనలు కలిగిన వారు చేసే ఒక విధానం చూసినప్పుడు వీరిని శిక్షించమని కోరుతూనే వీరి శిక్ష ద్వారా వీరికి కలగబోయేది ఏమిటంటే మంచే. వీరు మారితే, వీరి మనసు మారితే వీరు మంచికి వస్తారు. లేదా ఈ దుష్టత్వం ఎక్కడి నుంచి పోతుంది. కొన్నిసార్లు శిక్ష మంచిదవుతుంది. అది తన హృదయంలో నుంచి వస్తున్న మాట. ప్రతి వ్యక్తి నీతి నిజాయితీని లేదా ఒక మంచి జీవితాన్ని అనుసరించి బ్రతకాలి అనుకునే ప్రతి వ్యక్తి ఆలోచన ఇది. మనం ఇంకను గమనిస్తే ఆయన ఏమంటా ఉన్నాడు, ఇదిగో ఎందుకంట యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. ఇక్కడ గమనిస్తే దేవుడు రాజై ఉన్నాడు, ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుడు అంటే భయం లేని వారు నశించిపోతారు. దేవుని భయం లేకుండా, దేవుడే లేడన్నట్టుగా ఇష్టానుసారంగా బ్రతికిన వారికి ఒక సమయం వస్తుంది, ఒక పర్టికులర్ సమయం వస్తుంది. ఆ సమయంలో వారికి ఇంకా తిరుగు లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను నువ్వు విని ఉన్నావు. తండ్రి లేని వారిని, నలిగిన వారిని నువ్వు న్యాయం తీర్చుటకై వారి హృదయములను స్థిరపరుచుతివి. ఆయన దిక్కులేని వారి పక్షాన ఉండే దేవుడు, తండ్రి లేని వారికి తండ్రి. ఆయన న్యాయస్థానాన్ని అంటే ఆయన సింహాసనాన్ని ఆయన స్థాపించున్నాడు. ఆయన న్యాయస్థానాన్ని స్థాపించి ఉన్నాడనమాట. న్యాయపరమైనటువంటి సింహాసనాన్ని స్థాపించున్నాడు. ఆయన న్యాయం తీర్చువాడు. అయితే ఆ న్యాయమైన తీర్పు వచ్చే వరకు ఇలాంటివి ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు, ఆయన వచ్చే వరకు ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు భక్తులైన వారు, దేవుని అనుసరించి ఉండేవారు, నీతిని అనుసరించేవారు, నిజాయితీగా బ్రతకాలనుకునేవారు ఇలాంటివి చూస్తారు. ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఇక్కడ భక్తునికి వచ్చిన ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడు రాబోతున్నాడు, వచ్చినప్పుడు ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత నీతి న్యాయమైనటువంటి పరిపాలన ఉంటుంది. దుష్టపు విధానం కలిగిన వారు ధవల సింహాసనపు తీర్పు ఆధీనంలోనికి వస్తారు. జీవితం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమంటున్నాడు. జీవించి ఉన్నప్పుడే, సజీవునిగా ఉన్నప్పుడే సత్ప్రవర్తన కలిగి బ్రతకమని దేవుడు చెబుతా ఉన్నాడు. ఇదిగో ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. గొర్రెలను మేకలను వేరుపరచబోతా ఉన్నాడు. వేరువేరుగా చేసి తీర్పు తీరుస్తాడు. గునుగులను గోధుమలను వేరువేరు చేసి తీర్పు తీరుస్తాడు. ఆయన నీతి న్యాయాలను అనుసరించిన వారిని, నీతి న్యాయాలకు వ్యతిరేకంగా ఇష్టానుసారంగా బ్రతికిన వారికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఇదిగో నా నీతికి తగిన ఫలితం ఉంటుందా అని భక్తులు అనుకుంటే, దేవుని అనుసరించేవారు అనుకుంటే, దైవభక్తి కలిగిన వారు అనుకుంటే, నీతి నిజాయితీ కలిగిన వారు అనుకుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఒకసారి చివరిగా మాటల్ని మనము చూద్దాము. చివరి మాటలను ఒకసారి చూసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రికని మనము గమనిద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. అంతకుముందు మనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో ఒక మాట ఉంది, గమనిద్దాము. ఆ మాటను చూస్తే 25:46 వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఎవరైతే ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారో, దేవుడంటే భయం లేకుండా ఉన్నారో, సత్ప్రవర్తన లేకుండా వారి సొంత క్రియలను జరిగిస్తూ ఏమాత్రము భయం లేకుండా ఉన్నారో, తగు జాగ్రత్త. నిత్య శిక్ష అనేది ఒకటి ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీతిని అనుసరించి నిజాయితీగా బ్రతుకుతున్నావా? నిన్ను నువ్వు దేవుడికి సమర్పించుకొని బ్రతుకుతున్నావా? నీకు నీవే ధర్మశాస్త్రము కలిగినట్టుగా జీవిస్తున్నావా?
అయితే అయితే దేవుడు నీ నీతికి తగిన ఫలితము ఇవ్వబోతా ఉన్నాడు. అది ఈ లోకములో నీకు అగుపించకపోవచ్చు, ఈ లోకములో నీ కంటికి అది దూరం అవ్వచ్చు, కానీ తగిన కాలం వస్తుంది. మనిషి జీవితము బలం ఉంటే 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు, ఆ తర్వాత అనుగ్రహించిన జీవితము దేవుని వరము. ఒకనాడు దేవుని దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. వెళ్ళిన మరుక్షణము దేవుని యొక్క ధవల సింహాసనపు ఆధీనంలో దేవుని మహిమ చేత నింపబడిన వాడిగా, నింపబడిన తల్లిగా, ఆయన కుమార్తెగా ఆయన ఆధీనంలో ఉంటాము. ఇది నీతిని అనుసరించి, నిజాయితీని అనుసరించి బ్రతుకుతున్న వారి నిరీక్షణకు ఆధారము. ఇదిగో, నేను ఫలితాన్ని చూస్తానా అని ఆలోచన నీకుందా? నా నీతికి తగిన జీవితం ఎప్పుడు నేను చూస్తాను అనుకుంటే వేచి ఉండు, దేవుడు ఇస్తాడు. మరొక మాట మనం చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం ఒక్కసారి గమనిస్తే అక్కడ 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాటని మనం చూద్దాం. చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం గమనిస్తే 19-20 వచనాల్లో 20వ వచనం చూద్దాం ఒకసారి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఇదిగో, ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు. ఆయన కొరకు మనం కనిపెట్టుకుని ఉన్నాము. మన పౌరస్థితి ఇక్కడ కాదు, పరలోకమందు. మనం ఇంకనూ గమనిస్తే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఒకసారి ఆ మాటలను చూద్దాము. కొలసీ పత్రికలో కనుక మరికొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటల్ని మనం గమనిద్దాం. 3:14వ వచనాన్ని గమనిద్దాం ఒకసారి. కొలసీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4వ వచనాల్లో ఉన్న మాటల్ని చూద్దాం ఒకసారి. అక్కడున్న మాటలు: మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇది తగిన ఫలితము నేను చూస్తానా అంటే ఖచ్చితంగా చూస్తావు. దేవుని రాజ్యంలో యుగంలో ఆయనతో ఉండడానికి నీవు నిర్ణయింపబడ్డావు. మనము నిర్ణయింపబడ్డాము. ఈ లోకంతో మనకు పొత్తు లేదు. లోకపు స్నేహము దేవునికి వైరము. ఈ లోకము తుచ్చమైంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఇందులో ఉంది. లోకము దాని ఆశ గతించిపోతుంది. దేవుని మాట నిరంతరము నిలుచును. కనుక సజీవునిగా ఉన్నప్పుడు సత్యమును ఎరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసి మనసు మార్చుకున్నట్లయితే ఇది మొదలుకొని నీ జీవితంలో దేవుని కార్యము ఆరంభము. ఆ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు, నీ మేలు కోరి నీకు మాటను అందిస్తున్నాడు. దేవుడు తన వాక్యంను దీవించునుగాక. ఈ మాటల్ని దేవుని చేతికి అప్పగిస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా రాజా యేసునాథ, నీకు వందనాలు. ఆయన విత్తబడి నీ వాక్యమును ఉన్నా మా జీవితాల్లో ప్రభా దుష్టుడు ఎత్తుకెళ్లకుండా ఫలింపజేసి ముందుకు నడిపించి అయా తండ్రి మమ్మల్ని అనేకులకు దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.